అమరావతికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం నడుస్తా ఉంది. అది ఇదివరకు ఏం జరిగింది? అమరావతికి సంబంధించి నరేంద్ర మోడీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. ఆ రోజున ఆయన పార్లమెంట్ దగ్గర మట్టి దగ్గర నుంచి భారతదేశంలో ఉంటుంది నదుల నుంచి నీళ్లు అవన్నీ తీసుకుని వచ్చారు. పవిత్రమైన మట్టి, పవిత్రమైనటువంటి నీళ్ళు అని చెప్పేసి ఆ రోజున చెప్పడం, అదంతా కూడా అక్కడ చేయటం, ఇదంతా జరిగింది. 2018 దాకా బాగానే ఉంది. 18లో విడిపోయిన తర్వాత గొడవ బిగిన్ అయ్యాక నరేంద్ర మోడీ ఏమిచ్చాడు? సమ్ మట్టి, సమ్ వాటర్, వాట్ ఈస్ దిస్ అమరావతి హ్యూమిలియేటెడ్, వీఆర్ రిజెక్టెడ్ అంటూ చాలా సీరియస్గా అప్పట్లో ఉపన్యాసాలు ఇచ్చారు, తీవ్రంగా తిట్టిపోశారు మోడీని. అంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆనాడు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇనాగరేషన్ అయ్యింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అప్పట్లో గిఫ్ట్ సిటీ అని గుజరాత్ దగ్గర పెట్టేటటువంటి సందర్భంలో దాని మీద మన దగ్గర నుంచి కొంతమంది జర్నలిస్టులను కూడా అక్కడికి పంపించి మరి నరేంద్ర మోడీ ఆంధ్రాని, చంద్రబాబు నాయుడు ఎదిగితే, ఆంధ్ర ఎదిగితే గనక గుజరాత్ నాశనం అయిపోతుంది, భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, దేశ ప్రధానమంత్రి పదవికి పోటీ వస్తాడని భయపడిపోతున్నాడు. అదే అక్కడికి తీసుకొచ్చుకుంటే డెవలప్మెంట్ అంటూ తన రాష్ట్రానికే పట్టుకుపోతాడు. అందులో గిఫ్ట్ సిటీ అనేది ఒకటి తీసుకొస్తున్నాడు, డొలేరోలో చూడండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే రేపు పొద్దున రాబోయేటటువంటి రోజుల్లో అహ్మదాబాద్ లాగా మారిపోతుంది, లేకపోతే కనుక ఎదిగిపోతుంది, ఇక్కడ ఎదిగేయడం కోసం అమరావతిని తొక్కేస్తున్నాడు లాంటి ఉపన్యాసాలు కూడా ఇప్పించారు. అదంతా సీన్ కట్ చేస్తే ఇప్పుడు గిఫ్ట్ సిటీ అంటే ఇప్పుడు అమరావతికి ఎట్లయితే రావట్లేదు, కొత్త ప్లేస్కి రావడానికి ప్రాబ్లం ఉంటుంది, గిఫ్ట్ సిటీకి కూడా ఎవరు రావట్లేదు అన్నటువంటి లెక్కని ఇప్పుడు విమర్శకులు లెక్క తీసుకొస్తున్నారు. మానవ్ షా ఇప్పుడు దాన్నే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మెన్షన్ చేసుకొస్తూ, నేను అహ్మదాబాద్ నుంచి వచ్చాను, గిఫ్ట్ సిటీలో ఎవరు ఉండట్లేదు, అదో గోస్ట్ టౌన్షిప్, అంటే ఎవడు లేనటువంటి, కాసేపు పొద్దున పూట సాయంత్రం పని జరిగి వెళ్ళిపోయేటటువంటిది. అక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడికి సంబంధించినటువంటి ఒక్క ఆఫీస్ తప్పించి వేరే కంపెనీలు ఏమీ లేవు, ఫంక్షనల్ ఆఫీసెస్ లేవు. గూగుల్, క్యాప్ జెమినీ లాంటి వాళ్ళు ఒక హాఫ్ ఫ్లోర్, ఒక బిల్డింగ్లో ఒక సగం ఫ్లోర్ ఏదో 10 మంది ఎంప్లాయీస్తో నడుపుతున్నారు. గిఫ్ట్ సిటీ అనేటటువంటి ఒక గోస్ట్ సిటీగా మారిపోయింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.